వరంగల్ సిపి రంగనాథ్ మాట్లాడుతున్నారు. లైవ్ ద్వారా చూద్దాం. మాకు కానిస్టేబుల్స్ కూడా సెంటర్స్ ఆల్మోస్ట్ మోర్ దెన్ 160 170 సెంటర్స్ ఉన్నాయి. సో సెంటర్స్ ఎక్కువ ఉన్నాయి. సో దాంతో ఒక కానిస్టేబుల్ని ఏమన్నా పంపించిన జరుగుతుంది. అందరినీ ఫ్రిస్క్ చేయడం ఇంపాసిబుల్ అవుతుంది. ఒక ఇద్దరు కానిస్టేబుల్ ముగ్గురు కానిస్టేబుల్స్ అని. సో సెంటర్స్ ఎక్కువ అవడంతో మనకి ఇద్దరు ముగ్గురు కానిస్టేబుల్స్ని పెట్టడంతో కూడా కష్టం అవుతున్నాం. సో సెంటర్స్ అది దాంతో ఇది ఫోన్స్ తీసుకెళ్ళటం అనేది అది డెఫినెట్గా ఇట్స్ ల్యాబ్స్ విల్ హ్యావ్ టు లుక్ ఇన్ టు దట్. చెక్ చేస్తున్నారు సైబర్ క్రైమ్స్ టీమ్, దే ఆర్ ఆన్ ద జాబ్. మీకు బహుశా బై ఈవినింగ్ కల్లా విల్ గివ్ క్లారిటీ. చెక్ చేశారు, అది కూడా జరుగుతుంది. ఉప్పల్లో ఉన్న దాంట్లో చూసాము, అసలు అక్కడ పారాపెట్ వాల్ మీద ఫోటో తీసినట్టుంది. కిందకి చూస్తే కనుక కాస్త గడ్డి అది ఇలాంటిది కనపడుతుంది. అసలు అక్కడ ఉందా అట్లాంటిది అనేది చూస్తున్నాము. అది కూడా బిల్డింగ్లో 3 బిల్డింగ్స్ ఉన్నాయన్నారు ఉప్పల్లో, ఒకదానికే పైకి వెళ్ళేదానికి ఉందన్నారు. సో దాని మీద ఆ ఫోటో బట్టి దాన్ని లొకేషన్ ఐడెంటిఫై చేయడానికి ట్రై చేస్తారు. ఉన్నారు అక్కడ ఆల్రెడీ టీం ఉన్నారు. అక్కడ ఇప్పుడు వచ్చే వాళ్ళకి కూడా చెక్ చేస్తారు, చేసి చూస్తారు. వీళ్ళు మేక్ వెరిఫికేషన్. అది ఉప్పలని అంటున్నారు, మీరే చెప్తున్నారు ఉప్పలు అంటే మేము కూడా ఉప్పలు అనుకుంటాం. సో అది మరి ఉప్పలా కాదా లేకపోతే మరి ఇంకేందనేది చూద్దాం. అండ్ లీక్ అంటున్నారు. లీక్ కాదు, ఇది బయటికి ఎగ్జామినేషన్ పేపర్ బయటకు వచ్చింది అనమాట. సో అన్ని మీరే మా నోట్లో పెడుతున్నారు, పెట్టి మీరే చెప్పమంటున్నారు. పేపర్ వచ్చింది 1.5 ఎగ్జామ్ సగం తర్వాత బయటకు వచ్చింది. సో అది వచ్చింది, పేపర్ బయటకు వచ్చింది. ఇట్స్ నాట్ లీకేజ్. సో లెట్ us be వెరీ క్లియర్ అబౌట్ దట్. నెక్స్ట్ రెండోది మీరు సెంటర్ అనే దాని గురించి మనం చూద్దాం. అది డెఫినెట్గా అది మీరు అంటున్నారు, మేము వెరిఫై చేస్తాం. ఆందోళనలో ఉన్నారని ఐ డోంట్ నో, మీరు చెప్తున్నారు. లెసి దానికి ఎవరైనా కానీ రేపు జాగ్రత్తగా చేయాలి. సో మేము ఇంకా దీన్ని మేమంతా కూడా మా దగ్గర టైట్గా ఉండేటట్టే చేస్తాం. సో ఇది 1.5 hour తర్వాత బయటకు వచ్చి చాలా మంది ఎగ్జామ్స్ కూడా కంప్లీట్ అయిన పరిస్థితి కూడా ఉంటారు ఆ టైంలో. సో ఉండాలి లోపలికి. కాసేపు ఇది పేపర్ బయటకు వచ్చింది అనుకుందాము. బయటకు వస్తే కనుక పేపర్ బయటకు వస్తే ఏముంది, ఆన్సర్స్ తెలుసుకోవడానికి బయటకు రావాలి. ఆన్సర్స్ తెలిసిన తర్వాత ఇన్విజిలేటర్ ఏం చేస్తాడు, ఆన్సర్స్ తెలిసిన తర్వాత వెళ్ళి షేర్ చేయాలి ఎవరికన్నా. సో చేయడానికి అంటే అతను ఒక సో ఇది బయటకు సర్క్యులేట్ అయితే కనుక అది అంతవరకే ఉంటుంది. ఆ ఇన్విజిలేటర్ వరకు ఒకళ్ళకి ఉంటుంది. సో మొత్తం దీన్ని విస్తృత స్థాయిగా ఉండేటటువంటిది కొన్ని ఆబ్జెక్టివ్ క్వశ్చన్స్ ఏమైనా ఉంటే వెళ్ళి చెప్పడానికి వీలవుతుంది. సో అట్లా అంటే మీరు అన్నట్టు లీకేజ్ అయ్యి మొత్తం పేపర్ అంతా లీకేజ్ అనేటటువంటిది మీడియా ఏదైతే చిత్రీకరిస్తుందో దట్ ఈస్ రాంగ్ అని నేను అది చెప్పాలనుకుంటున్నాను. లేదు, లీకేజ్ కవర్ చేయడం కాదు. ఇట్స్ నాట్ అ లీకేజ్. పేపర్ బయటికి రావడం ఆఫ్టర్ హాఫ్ ఆఫ్ ద ఎగ్జామ్ ఈజ్ ఓవర్, అది డిఫరెంట్. లీకేజ్ ఇస్ డిఫరెంట్. ఓకే, జనరల్ ఇట్లాంటి వాటిలో ఎట్లా ఉంటుంది సార్? అంటే పేపర్ బయటికి రావడం కావచ్చు, లీకేజ్ కావచ్చు, ఏదైనా సరే అబ్జర్వర్ దగ్గర నుంచి ఎవరో ఒకరి దగ్గర నుంచి ఇన్విజిలేటర్ దగ్గర దీన్ని ఎట్లా యాక్షన్ అసలు గవర్నమెంట్ ఉంటుందండి. మేము విల్ డిస్కస్ విత్ ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్. దీనికి వాళ్ళకి సంబంధించిన ఎట్లా ఉన్నాయి, వాళ్ళ ప్రోటోకాల్, వాళ్ళ ఇన్స్ట్రక్షన్స్ ఎలా ఉన్నాయి చూసి దాన్ని బట్టి విల్ టేక్ ఫర్దర్. పేపర్ బయటికి రావటం లీకేజ్ కాదని మళ్ళీ మీరే మా కోటింగ్ వర్డ్స్ అది పేపర్ బయటికి రావడం అంటే దాన్ని లీకేజ్ అని అంటే మనం అనుకునే టిపికల్ లీకేజ్ దానికి దీనికి తేడా ఉంది. టిపికల్ లీకేజ్ అంటే ఎగ్జామ్ అంతా బయటికి ముందే తెలిసిపోయింది అనే దానికి ఏదన్నా లోపల ఉన్నప్పుడు దీనివల్ల నేను చెప్తున్నాను. అందుకోసం ఏం జరగదు, నేరం కాదని నేను అనట్లేదు, నేరమే. బట్ దానివల్ల మీరు అన్నారు తల్లిదండ్రులు ఆందోళనలో ఉన్నారా లేకపోతే ఇదంతా అనేది మీరు అనేది చెప్తున్నాను. నేను అనేది ఆందోళనలో ఉన్నా అంటే దాని డ్యామేజ్ ఎట్లా ఉందని కూడా నేను మీకు ముందు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఆ ఒక్కటికి బయటికి వెళ్ళిన వాటికి ఎవరికి వెళ్ళిందో అతనికి ఇంటిమేషన్ ఇవ్వడానికి వీలవుతుంది. రైట్. ఇంకా వేరే వాళ్ళకి ఎవరికైనా పేపర్ వెళ్తే కనుక వాళ్ళ సెంటర్లో ఉన్నోడికి ఎట్లా కాంటాక్ట్ చేస్తారు? కసెప్ట్ లెట్ us get into those details. అట్లా చేస్తాం. ఓకే సార్. ఓకే, రైట్ రైట్. లోగోలు తీసుకోండి. పేపర్ లీకేజ్